मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौरनिताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ అతిప్రియ ప్రభు ఫర్ గివింగ్ ద ఛాన్స్. సో మీరు ఈ అవకాశం ఇచ్చారు. సో ప్రభుజీ ఇంట్రొడక్షన్లో చాలా విషయాలు చెప్పారు నా గురించి. సో మేబీ చెప్పడానికి అవి పెద్ద పెద్దగా అనిపిస్తాయి వినడానికి. బట్ ఐ డోంట్ థింక్ సో లైక్ నేను అంతగా చేస్తున్నాను అనేసి. బికాస్ చాలామంది భక్తులు చాలా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో పోల్చుకుంటే నేను చేసేది ఏం లేదనే అనిపిస్తుంది. సో సమ్‌హౌ మనము భగవద్గీత నేర్చుకోవడానికి వచ్చాము. భగవంతుని సేవలో ఉన్నాం కాబట్టి, మనం జ్ఞానం తీసుకునే కొద్దీ మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే, మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామనేసి. సో, మనం బయట ప్రపంచంలో చూస్తాం. ఏంటంటే, అప్రిషియేషన్ కోసం మనం చాలా తడబడుతూ ఉంటామనమాట. నేనేదన్నా చేస్తే వేరే వాళ్ళు గుర్తించాలి, నన్ను అప్రిషియేట్ చేయాలి, పొగడాలి అని అనుకుంటాం. కానీ భక్తిలోకొచ్చాక వాటి నుంచి కొంచెం భయం వేయడం స్టార్ట్ అవుతుందనమాట. ఎందుకంటే ఎక్కువ ఎక్కడ పొగిడేస్తే ఇదంతా నాదే, నేనే చేస్తున్నానేమో అననేసి అహంకారం వచ్చేసి ఎక్కడ మళ్ళీ పథభ్రష్టులైతామని భయం అనేది ఉంటుంది గదా! రైట్. సో, వైష్ణవులు చాలా చిన్న వాటిని కూడా సారగ్రాహిలాగా చూసి వాటిని పెద్దగా చేస్తారనమాట. చైతన్య మహాప్రభులాగా చిన్న మంచి క్వాలిటీ ఉన్నా సరే దాన్ని గ్లోరిఫై జేస్తారు. సో, దానివల్ల మేబీ ప్రభుజీ ఏదైతే చెప్పారో వాటిలో పెద్దగా ఏదైనా కనిపిచ్చుంటే సో, అందుకనే జస్ట్ క్లారిఫై జేస్తున్నాను. మేబీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో థట్ ఐ విల్ బి గ్రౌండెడ్. రైట్. సో మనం భక్తిలో ఎదిగే కొద్దీ మనకి హ్యూమిలిటీ అనేది పెరగడం చాలా ఇంపార్టెంట్. నమ్రత అనేది పెరగాలి, వినయం అనేది పెరగాలి. రైట్. బట్ సమ్‌హౌ మనకది కష్టంగా అయిపోతూ ఉంటుంది. సో అందుకనే ఎవరైనా నా గురించి ఇంట్రొడక్షన్ ఇస్తే నేను ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ ఐ కెన్ రిమైండ్ మై సెల్ఫ్ దట్ యెస్, ఇట్ మే బి ట్రూ. బట్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ థాట్ కృష్ణ ఈస్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఆల్ యువర్స్. ఇదంతా నీది కాదు. ఇదంతా కృష్ణ కృప అని గుర్తు చేసుకోవడానికి నాకు
ఉపయోగపడుతుంది. రైట్? సో, గెట్టింగ్ ఇంటు ద టాపిక్. సో, మనము ఏ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము? ఎవరికన్నా గుర్తుందా? మీరందరూ అన్‌మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. సో, ఇంటరాక్టివ్‌గా చేయడానికి ట్రై చేద్దాము. నైన్త్ చాప్టర్. రైట్? సో, శ్రీనివాస్ అతిప్రియ ప్రభు, కొంచెం టైమ్ ట్రాక్ చేస్తారా? అంటే ఇప్పుడు ఎంత టైం అయింది ప్రభు? ప్రభుజీ ఇప్పుడు 8:42 అవుతుంది. సో 8:40. ఇప్పటి నుంచి మీరు 40-45 మినిట్స్ తీసుకోవచ్చు. ఓకే. సో, నో ప్రాబ్లం. నో అందరూ ప్రాబ్లమ్. ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఓకే. పీస్ఫుల్ గా ఎటువంటి ఓకే. ప్రాబ్లం లేదు ప్రభు. మీరు థాంక్ యూ. 9:30 వరకు వెళ్ళొచ్చు. ఓకే. ఫైన్ ప్రభు. సో, థ్యాంక్ నా యూ. ఇంకా ఇక్కడ అందరికి ఒక వచ్చి నివేదన, దయచేసి అందరూ వీడియో ఆన్ చేసి కూర్చోవచ్చు. ఇది స్పెషల్ క్లాస్. ఇంకా ప్రభుజీకి కూడా మనం అందరం వీడియో ఆన్ చేస్తే ఆయనకు కూడా ఒక ప్రేరణ కలుగుతుంది అందరితో చూసి క్లాస్ ఇవ్వడానికి. సో ప్లీజ్ యాహ్! రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈవెన్ మీకు నచ్చుతుందా లేదో గూడా తెలుస్తుందనమాట మీ ఎక్స్‌ప్రెషన్ చూసి. రైట్? లేదా ఏదైనా జోకేసామనుకోండి, మీరు నవ్వుతున్నారా లేదో గూడా తెలుస్తుంది. ఓకే. సో, మీరొకసారి ఆలోచించండి. ఒకవేళ మీకొక క్లాస్ ఇవ్వమని చెప్పారు. కానీ ఆ క్లాస్‌లో ఎవ్వరు లేరు. కేవలం గోడలు, కుర్చీలు మాత్రమే ఉన్నాయనుకోండి. ఉత్సాహంగా క్లాస్ ఇవ్వగలరా మీరు? యెస్? నో? నో ప్రభుజీ. నో గదా! రైట్. సో, జూమ్‌లో గూడా అలాగే ఉంటుందనమాట. ఏంటంటే అన్ని బ్లాక్ స్క్రీన్సే కనిపిస్తూ ఉంటాయి. రైట్. కాబట్టి కొంచెం ఉత్సాహం తగ్గే అవకాశం ఉంటుంది. సో, మీరు వీడియో ఆన్ చేయగలిగితే చేయడానికి ప్రయత్నించండి. సో, మనము నైన్త్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తున్నాము. సో, యాక్చువల్‌గా శ్రీనివాసతి ప్రియదాస్ ప్రభు మనకి ఇవన్నీ క్లాసెస్ అరేంజ్ చేసి ఎవ్రీడే చేస్తున్నారని చెప్పారు. సో, రోజు భగవద్గీత వినడం అనేది చాలా చాలా అరుదైన విషయం అన్నమాట. సో, అటువంటి అదృష్టం మనకి కలిగిందంటే మనం దానికి చాలా కృతజ్ఞతలై ఉండాలి. బికాజ్ చాలామంది ట్రై చేస్తున్నారు భగవద్ జ్ఞానాన్ని తీసుకోవడానికి, ప్రామాణికమైన జ్ఞానాన్ని. బట్ అందరికీ అవకాశం దొరకట్లేదు. బట్ సమ్‌హౌ గురు, కృష్ణ అండ్ వైష్ణవుల కృపతో మనకి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతిరోజు మనము కృతజ్ఞతులై ఉండాలి. రైట్? అండ్ చెప్పడానికి నాకు అవకాశం దొరికింది కాబట్టి ఐ యామ్ ఆల్సో వెరీ గ్రేట్‌ఫుల్. బికాజ్ కృష్ణ కథ చెప్పేవారికి, విన్నవారికి, ఆ సంవాదం చూసిన వాళ్ళకి, విన్నవాళ్ళకి అందరికీ స్పిరిచ్యువల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది చాలా అరుదైనది మరియు చాలా మహత్తరమైన అవకాశం. రైట్? అండ్ దట్ టూ నైన్త్ చాప్టర్‌లో మనం ఉన్నాం. సో, నైన్త్ చాప్టర్‌ని రాజవిద్య అంటారు. అవునా కాదా? ఫస్ట్ శ్లోకం గుర్తుందా? ఫస్ట్, సెకండ్? యెస్? నో? ఓకే. యెస్ ప్రభుజీ. యెస్ బ్రో. ఓకే. ఫైన్. సో, నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాను. యెస్, నో అనేసి మీ రెస్పాన్స్ కోసము. సో, మీరు అన్‌మ్యూట్ చేసుకొని అలా రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. రైట్? సో, మనము 9.1, 9.2 అనేది చూసాము. సో, ఈరోజు 9.3 అండ్ 9.4 2 చేయడానికి ప్రయత్నిద్దాము. సో, మనకి రాజవిద్య ఇది. రైట్? అండ్ పరమ గుహ్య జ్ఞానం అనేది చాప్టర్ పేరు. సో, ఒకవేళ మీకెవరన్నా వాళ్ళ సీక్రెట్స్ చెప్పాలి అనంటే, వాళ్ళకి మీకు క్లోజ్‌నెస్ ఉంటేనే చెప్పుకుంటారు గదా! ఎవరో బయట వాళ్ళకి మన సీక్రెట్స్ చెప్తామా? లేదు ప్రభుజీ. లేదు కదా! రైట్. సో, మనం ఏం చేస్తామంటే బాగా క్లోజ్ అయితేనే వాళ్ళకి సీక్రెట్ చెప్తాము. సో, యాక్చువల్‌గా కృష్ణకి అర్జున చాలా క్లోజ్. రైట్? అండ్ ఆయన పరమ గుహ్య జ్ఞానాన్ని ఇస్తున్నారనమాట. సో, ఈ పరమ గుహ్య జ్ఞానం అనేది మనకి కూడా మన ఆచార్యులందరూ అందజేశారనమాట. సో, యాక్చువల్‌గా కృష్ణకి మనమంటే ఇష్టం. మనం చాలా క్లోజ్ కాబట్టి తన ప్రతినిధుల ద్వారా ఈ జ్ఞానాన్ని మనకివ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, అలాంటప్పుడు మనం దాన్ని శ్రద్ధగా తీసుకోవాలా లేదా? తీసుకోవాలి ప్రభుజీ. రైట్. సో, ఈరోజు 9.3 అనేది శ్రద్ధ పైన ఫోకస్ చేస్తుంది. సో, మనం శ్లోకం చూద్దాము. దాని అనువాదం చూసి దాని గురించి కాసేపు చర్చిద్దాము. అశ్రద్ధదానపురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మళ్ళీ ఒకసారి చదువుతాను శ్లోకము. అశ్రద్ధదానః పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. సో, అనువాదం ఏం చెప్తుంది అంటే, ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవయందు శ్రద్ధ లేనివారు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. సో, మనము ఎప్పుడైతే కృష్ణని అటైన్ చేస్తామో, రైట్? 8థ్ చాప్టర్‌లో కూడా ఏం చెప్తారు?
ఆ బ్రహ్మ భువనాల్ లోకాల్ పునరావర్తిను అర్జున మాముపేత్యతు కౌంతేయ ఏమంటారు పునర్జన్మన విద్యతే. సో నన్ను నువ్వు ప్రాప్యం చేసుకుంటే, నన్ను ఫాలో అయితే, రైట్, నా భక్తుడు అయితే, నా పట్ల భక్తి చేస్తే మళ్ళీ ఈ జగత్తుకి రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ మనకి 4.9లో కూడా చెప్తారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎవరైతే నా జన్మ కర్మములు దివ్యమైనవని తత్వజ్ఞానం, రైట్, ఇన్ రియాలిటీ తెలుసుకుంటారు యాజ్ ఇట్ ఈస్, వాళ్ళకి మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి మనకి జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో మనం చిక్కుకున్నాము, ఇది దుఃఖాలయము అశాశ్వతం అని తెలిసిన తర్వాత ఎవరికన్నా మళ్ళీ రావాలని అనిపిస్తుందా ఇక్కడికి? ఎస్, నో? లేదు ప్రభుజీ. ప్రభుజీ. సో అది తెలియదనుకోండి, అసలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాము అనే సంగతే తెలియదు, అసలు ఎంత కష్టమైన ప్లేస్లో ఉన్నామో తెలియదు అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే మనం పెద్దగా ఏం ఆలోచించం దీని గురించి. కానీ మనకు భగవద్గీత జ్ఞానం వస్తుంది, భక్తి చేస్తున్నాము, కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ రావడము, ఈ భౌతిక జగత్తులో ఉండడం అనేది ఎంత దురదృష్టమైన విషయము, రైట్? సో పునర్జన్మ మనకి కలుగుతూ ఉంది, ఎందుకు అంటే మనము కృష్ణని ప్రాప్తం చేసుకోలేదు. అయితే ఇక్కడ 9.3లో ఏం చెప్తున్నారంటే అశ్రద్ధ అంటే శ్రద్ధ లేదు అనుకోండి, రైట్, శాస్త్రాల పైన భగవంతుడి పైన శ్రద్ధ లేదు అనుకోండి. శ్రద్ధ అంటే విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం అన్నమాట. అది లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, కృష్ణని మనం ప్రాప్తం చేసుకోలేము. అండ్ కృష్ణని ప్రాప్తం చేసుకోలేదు అనుకోండి ఎవరిని ప్రాప్తం చేసుకుంటాం? ప్రభుజీ మాయాదేవిని. యా, రైట్. సో కృష్ణ ఆర్ మాయ రెండే ఆప్షన్స్ ఉంటాయి మనకి. కృష్ణని ప్రాప్తం చేసుకోలేదనుకోండి మాయని ప్రాప్తం చేసుకున్నట్టే. కృష్ణ సూర్య సమ మాయార అంధకార, లైట్ ని చూస్ చేసుకోలేదనుకోండి ఆటోమేటిక్ గా డార్క్నెస్ ని చూస్ చేసుకున్నట్టేనా లేదా, రైట్? సో వెన్ వి డోంట్ అటైన్ కృష్ణ, మనం కృష్ణని ప్రాప్తం చేసుకోలేకపోతే మాయని ప్రాప్తం అంటే మాయ అంటే ఏంటి, ఈ సంసార సాగరంలో మళ్ళీ మళ్ళీ రావడం, మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధిలో చిక్కుకోవడం. సో ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, శ్రద్ధ లేకపోవడం, రైట్, విశ్వాసం లేకపోవడం. సో జనరల్గా మనం చూస్తే ప్రతి చోట మనం విశ్వాసం చూపిస్తాం. చూపించామా చూపించామా చెప్పండి, రైట్? ఇప్పుడు చూపిస్తాం ప్రభుజీ ప్రభుజీ. అంతగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా, ఆ ఇంట్రొడక్షన్ విన్న తర్వాత మీకు కొంచెం విశ్వాసం వచ్చి ఉంటుంది కదా, మేబీ బాగానే చెప్తాడేమో ఈ ప్రభుజీ క్లాస్ అనేసి. వచ్చిందా లేదా? ఎస్ ప్రభుజీ. కానీ అది నిజమా కాదా అనేది 9:30కి తెలుస్తుంది, అవునా కాదా, రైట్? సో ఒకవేళ నేను బాగా చెప్పలేదు, చాలా బోరింగ్గా చెప్పాను, ఎప్పుడెప్పుడు అయిపోతుందని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు విశ్వాసం నా మీదనే కాదు ప్రభుజీ మీద కూడా పోతుంది. ఈయన ఏదో అందరినీ పొగడేస్తూ ఉంటాడు, అన్నీ చెప్తా ఉంటాడు, కానీ అసలు ఏం మ్యాటర్ ఉండదు అని అనిపిస్తుందా లేదా, రైట్? సో నెక్స్ట్ టైం ఎవరినైనా వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రభుజీ అలా ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, నమ్ముతారా అంతగా, రైట్? సో లేదు యాక్చువల్లీ ప్రభుజీ. ప్రతి చోట మనము ఆదవ శ్రద్ధ అంటే ఇనీషియల్ ఫెయిత్ అనేది పెట్టుకుంటాం, కొంచెం అయినా సరే చూద్దాంలే అన్న నమ్మకం అన్న పెట్టుకుంటాము, రైట్? యాక్చువల్గా మనం ఏదైతే పిల్లలకి చదువునిస్తున్నామో, రైట్, ఏదైతే వాళ్ళకి ఇంటర్ అనేసి బీటెక్ అనేసి ఎంబీబీఎస్ అనేది అవన్నీ చేపిస్తున్నామో, అవన్నీ చేపించడం కోసం ఎల్కేజీ నర్సరీ నుంచి స్కూల్స్కి పంపిస్తున్నాము, అన్నన్ని ఫీజులు కడుతున్నాము, ఎక్కడో ఓ చోట నమ్మకం ఉంది కదా, వీళ్ళు బాగుపడతారు, వీళ్ళు రేపు పొద్దున సెటిల్ అవుతారు అనేసి, ఉందా లేదా, రైట్? ఈవెన్ పిల్లల్ని పెంచేటప్పుడు కూడా నా వృద్ధాపంలో వీళ్ళు నన్ను చూసుకుంటారనే నమ్మకం ఉందా లేదా? ఎస్. అయితే ఎస్ ప్రభుజీ. ఎన్నో డిగ్రీలు వచ్చినా సరే జాబులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రుల్ని వృద్ధాపంలో వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నా సరే మనకి ఎక్కడి నుంచి నమ్మకం వస్తుంది, లేదు పిల్లలు సెటిల్ అవుతారు, లేదు పిల్లలు నన్ను చూసుకుంటారనేసి. ఎందుకంటే సెటిల్ అయిన వాళ్ళని చూస్తాము, అండ్ బాగా వృద్ధాపంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులని బాగా చూసుకున్న వాళ్ళని కూడా చూస్తాము, కాబట్టి మన నమ్మకం ఎక్కడ పెట్టుకుంటాము, పాజిటివ్ సైడ్ పెట్టుకుంటాం, రైట్? ఈవెన్ మనం బస్ టికెట్ కొనుక్కుంటాం కదా, కొనుక్కున్న తర్వాత ఎంచక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో క్లాస్ వినడమో పాటలు వినడమో ఏదో ఒకటి చేస్తాము, డ్రైవర్ పైన నమ్మకం కదా బాగానే నడిపిస్తాడనేసి, రైట్? సో ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము, ఫ్లైట్లో వెళ్తాము. సో డేంజర్ ప్రతి చోట ఉంది. బ్రహ్మదేవ చెప్తారు, పదం పదం యత్ విపదం, ఈ భౌతిక ప్రపంచంలో అడుగు అడుగున డేంజర్ ఉంటుంది. కానీ డేంజర్ గురించి మనము ఎక్కువగా ఆలోచించం. మరీ డేంజరస్ సిచ్యువేషన్ ఉంది, రైట్, చాలా హాని జరిగే అవకాశం ఉందంటే అక్కడ మనం మేబీ ఆలోచిస్తామేమో కానీ ప్రతి అడుగడుగున మనము డేంజర్ గురించి ఆలోచించం. సమ్వేర్ వీ హ్యావ్ ఫెయిత్,
మనకి నమ్మకం ఉంటుంది. రైట్? ఒక వస్తువు కొన్నప్పుడు వాళ్ళు గ్యారంటీ పేపర్ పైన రాసిస్తారు. కానీ నిజంగానే మనకి వస్తువు పాడైనప్పుడు వాళ్ళొచ్చి రిపేర్ చేస్తారనేది ఎప్పుడు తెలుస్తుంది? పూర్తి విశ్వాసం ఎప్పుడొస్తుంది? మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రావడం, వాళ్ళు చేసినప్పుడు తెలుస్తుంది. కానీ మనము ఎక్స్టెండెడ్ వారంటీ అని, అదని, ఇదనేసి, ఐఎస్ఐ మార్క్ అని, హోలోగ్రామ్ ఉందనేసి ఎన్నో పట్ల విశ్వాసం అనేది పెట్టుకొని జీవితంలో ముందుకెళ్తూ ఉంటాము. రైట్? సో, ఒకవేళ ఎవరన్నా వచ్చేసి మీకు చెప్పారు అనుకోండి, అసలు ఎవరిని నమ్మొద్దండి. ఏ వస్తువుని నమ్మొద్దు, ఏ మనిషిని నమ్మొద్దు అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఆ మాట విని ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు మీరు ఎవరిని నమ్ముతున్నట్టు? చెప్పిన వాడిని ప్రభుజీ. బట్ చెప్పిన వాడు ఏమన్నాడు? ఎవరిని నమ్మొద్దు అన్నాడు కదా! అది మన పైన ఆధారపడి ఉంటది కదా ప్రభుజీ. అంటే మనకు ఉంటది కదా ఒక కాన్షియస్నెస్, ఇదని చెప్పేది నమ్మాలా వద్దా అన్నది. సో అంటే చెప్పే పర్సన్ బట్టి కూడా ఉంటది కదా, బట్ అతను ఆ ఎలాంటి పర్సన్ వాడు, ఎలా చెప్తున్నాడు. కాదు, ఆ పర్సన్ ఏమన్నాడంటే ఎవరిని నమ్మొద్దన్నాడు కానీ నన్ను నమ్మమని చెప్పలేదు కదా! సో ఎప్పుడైతే ఒకళ్ళు ఎవరిని నమ్మొద్దన్నారంటే చెప్పిన వాడిని కూడా నమ్మొద్దు కదా! అవును. రైట్? సో ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ గురు, మీరు ఎవరు గురువుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఎవరైనా చెప్తే ఆయన మాట విన్నారనుకోండి, ఆయన మన గురువు అయిపోతాడు కదా! రైట్? సో ఈవెన్ ఎవరిని నమ్మొద్దని చెప్పినా సరే మనము ఆ మనిషి పైన విశ్వాసం చేసే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మనము ఎక్కడో ఓ చోట విశ్వాసం పెట్టాల్సిందే. రైట్? పాయింట్ ఏంటంటే ఎక్కడ విశ్వాసం పెడుతున్నాము. రైట్? విశ్వాసం పెట్టడం అంటే ఏంటంటే మన టైము, మన శక్తి, మన సంపద, మన దగ్గర ఉన్నదంతా ఇచ్చుకోవడం. సో నమ్మకం ఉన్న చోట మనం ఈ 4 ఇచ్చేస్తాం. రైట్? మన ఐశ్వర్యం ఇస్తాము, మన సమయం ఇస్తాము, మన శక్తి ఇస్తాము, మన చేతన ఇస్తాము. రైట్? ఎక్కడైతే నమ్మకం లేదో అక్కడ ఇస్తామా? రైట్? ఈవెన్ ఒక మూవీకి వెళ్ళాలంటే కూడా ట్రైలర్ చూస్తాము. ట్రైలర్ చూసిన తర్వాత లేదా ఏదో రివ్యూ చూసిన తర్వాత కొంచెం నమ్మకం ఉందనుకోండి, అప్పుడే కదా డబ్బులు పెట్టి సినిమాకెళ్తాం. వెళ్ళిన తర్వాత కూడా సినిమా బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్ళినా సరే డబ్బులు పెట్టి ఎళ్తాము. ఏదైనా హోటల్‌కెళ్ళినా సరే, ఎక్కడెళ్ళినా సరే నమ్మకం పెట్టుకొని ఎళ్తాము. అండ్ కొన్నిసార్లు మనం పెట్టుకున్న నమ్మకం కరెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు అవ్వదు. సో, బేసిక్‌గా నమ్మకం ఎక్కడో ఓ చోట పెట్టడము, నమ్మకం పెట్టే ముందుకెళ్ళడం ఇది మన జనరల్ న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా చోట్ల మనకి మోసమే జరుగుతుంది. రైట్? అయితే ఎన్ని సార్లు మోసం జరిగినా సరే నమ్మకం పెట్టడం మాత్రం మనం ఆపేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంద్రతృప్తిలో అనుకున్నంత ఆనందం రాదు అని మనందరికీ తెలుసు గదా! కానీ ఇంద్రతృప్తి చేయడం ఆపేస్తామా? నో ప్రభుజీ. నో. రైట్? నమ్మకం ఆల్రెడీ ఉంది. ఏంటంటే అనుకున్నంత రాదు అనేసి. మరి అనుకున్నంత రాదు అన్నా సరే మళ్ళీ ప్రయత్నిస్తున్నామంటే నమ్మకం ఉంటేనే గదా మళ్ళీ ప్రయత్నించేది. ఇజంట్ ఇట్? సో, పునః చర్వంతి చర్వాణానాం అనేసి మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. అంటే నమిలిన దాన్నే మళ్ళీ మళ్ళీ నమిలి కొత్త టేస్ట్ వస్తదేమో అని ట్రై చేస్తూ ఉంటాం మనం. రైట్? సో, ఒక షుగర్ కేన్ క్యాండీ ఉందనుకోండి. అంటే మన ఇది చెరుకు ఉందనుకోండి. చెరుకులోకెళ్ళి ఫస్ట్ టైము చెరుకు రసం తీసేటప్పుడు కొంచెం రసం వస్తుంది. ఎక్కువొస్తుంది. తర్వాత మళ్ళీ తీశారనుకోండి తక్కువొస్తుంది. మూడోసారి తీస్తే ఇంకా తక్కువొస్తుంది. కానీ అలా తీసే కొద్దీ రసం వస్తూనే ఉంటదా? రాదు. రైట్? కానీ మన ఇంద్రతృప్తిలో మాత్రం మనం ఏమనుకుంటామంటే తీసే కొద్దీ వస్తూనే ఉంటదేమోననే నమ్మకం పెట్టుకుంటామనమాట. అండ్ ప్రతిసారి మోసం జరుగుతూనే ఉంటుంది. సో, మాయాదేవి చూపిచ్చే ట్రాప్స్‌లో మనం నమ్మకంగా వెళ్ళి మోసపోతూనే ఉంటాము. మోసపోతూనే ఉన్నాము ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి. మనకి తుకారాం మహారాజ్ చెప్తారు. ఏంటంటే లక్ష లక్ష యోని కోటి కోటి ఫేరే అంటారు. అంటే లక్షల లక్షల యోనిలున్నాయి గదా! 84 లక్షల జీవరాశులున్నాయి గదా! ప్రతి యోనిలో ఒక్కొక్క యోనిలో కోటి సార్లు తిరుగుంటాము. లక్ష లక్ష యోని కోటి కోటి ఫేరే. రైట్? సో, అంత తిరిగాము. బట్ స్టిల్ వి బిలీవ్ థట్ ఐ కెన్ బి హ్యాపీ మెటీరియల్లీ. సో, అంటే మనకి గుర్తుండదు గదా! వెళ్ళిన తర్వాత అదే ప్రాసెస్ అయిన తర్వాత గుర్తుండదు. కాబట్టి ఏమనిపిస్తుందంటే అది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎక్కువ మసాలా ఉండేది లేదా ఏదైనా ఓవర్ ఈటింగ్ చేశామనుకోండి, స్టమక్ అప్‌సెట్ అవుతదా? అవ్వదా? రైట్? ఒక్కసారి అప్‌సెట్ అయిందనుకోండి, గుర్తుపెట్టుకోవాలి గదా! నెక్స్ట్ టైమ్ కంట్రోల్‌లో ఉండాలనేసి. కానీ ప్రతిసారి కంట్రోల్ ఉంటదా? ఉండదు. ఎందుకంటే నమ్ముతాము. ఈసారి మేనేజ్ చేయగలంలే, ఈసారి ఏం కాదులే అనేసి నమ్మేస్తామనమాట.
రైట్? సో, ప్రతి చోట మోసపోయినా సరే నమ్మకం పెట్టుకుంటాం. కానీ ఎప్పుడు మోసం చెయ్యని ఒక వ్యక్తి పైన, ఆయన చెప్పే మాటల పైన మాత్రం మనకి విశ్వాసం కుదరదు. ఎవరా వ్యక్తి? భగవంతుడు ప్రభుజీ. భగవంతుడు. రైట్? ఒకసారి శ్రీల ప్రభుపాద్ శిష్యురాలు మోసపోయింది ఒక అబ్బాయి చేతిలో. అప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారనమాట. "నువ్వు వాళ్ళని వీళ్ళని ప్రేమించడం కంటే కృష్ణని ప్రేమించు. ఆయన ఎప్పుడు మోసం చేయడు" అని చెప్తారు. రైట్? సో, ఇచ్చిన మాట నిలబెట్టుకునేది, ఎప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చేది, ఎప్పుడు చెప్పింది చేసేది భగవంతుడే. రైట్? సో, అటువంటి భగవంతుడు మరియు తన ప్రతినిధుల ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మనకి శాస్త్రాల ద్వారా ఇస్తున్నారో, ఏది ధర్మం, ఏది అధర్మం అనేది చెప్తున్నారో, వాటిపైన మనకి విశ్వాసం లేదు అనుకోండి, దెన్ ఏమైపోతుంది? మోసపోవడం అనేది కంటిన్యూస్ అయిపోతుందనమాట. అంటే ఎవరైతే నమ్మకాన్ని వమ్ము చేయరో, అటువంటి వ్యక్తిని పక్కన పెట్టామో, అప్పుడు మోసపోవడం గ్యారంటీడ్ అనమాట. సో, జీవితంలో మనం ఇన్ని కష్టాలు పడడానికి రీజన్ ఏంటంటే, ఇంకా దృఢ నమ్మకం లేదు. మనకి చైతన్య చరితామృతంలో చెప్తారు. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే, సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కైలే సర్వకర్మ కృత హోయే. సో, యాక్చువల్‌గా కృష్ణ భక్తి చేస్తే, కృష్ణకి మనల్ని మనం సరెండర్ అయ్యి ఇచ్చుకుంటే అన్నీ పర్ఫెక్ట్‌గా జరిగిపోతాయి అని ఎవరు చెప్తున్నారు? శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అందులో మనకి విశ్వాసం లేదు అనుకోండి, దెన్ ప్రాబ్లమ్ అయిపోతుంది. సో, మనకి విశ్వాసం ఉండాలి. సో, కృష్ణ చైతన్యం అనేది కృష్ణతో మన సంబంధాన్ని పునఃస్థాపించుకునే ప్రాసెస్. రీఎస్టాబ్లిషింగ్ అవర్ ఎటర్నల్ రిలేషన్‌షిప్. సంబంధాన్ని ఏర్పరచట్లేదు మనము, పునఃస్థాపిస్తున్నాం. ఎందుకంటే సంబంధం ఎప్పటినుంచో ఉంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. రైట్? సో, మనమందరం భగవంతుడి అంశాలమే. ఆ సంబంధం ఉంది. కానీ మనం మర్చిపోయాము ఈ భౌతిక జగత్తులో, భౌతిక శరీరంలో వచ్చాం కాబట్టి అది పునఃస్థాపించాల్సిన అవసరం ఉంది. సో, కృష్ణ చైతన్యం ఏంటి అంటే భగవంతునితో సంబంధాన్ని పునఃస్థాపించే ప్రాసెస్. రైట్? ఆ ప్రాసెస్‌లో ఫెయిత్ అనేది ఇంపార్టెంట్. రిలేషన్‌షిప్ అంటేనే ఫెయిత్ ఉండాలి. సంబంధం అంటే నమ్మకం ఉండాలి. రైట్? మనం ఎవరినైతే పెళ్లి చేసుకుంటామో నమ్ముతాం గదా! వీళ్ళు మనల్ని చూసుకుంటారు అనేసి. రైట్? పిల్లల్ని కంటాము, నమ్ముతాము. వీళ్ళకి నేను చూసుకుంటే రేపు పొద్దున వీళ్ళు నన్ను చూసుకుంటారనేసి. జాబ్‌కెళ్ళి జాబ్ చేస్తాం గదా! నెలాఖరికి సాలరీ ఇస్తాడు అని నమ్ముతాం గదా! సో, ప్రతి చోట, ప్రతి రిలేషన్‌లో నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం అనేది మొదట్లో కొంచెమే ఉంటుంది. మనం రిస్క్ తీసుకుంటాము. సరే ట్రై చేద్దామని ఎళ్తాము. కానీ ప్రాసెస్‌లో వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది. మనం ఇంకా నమ్మొచ్చా లేదా అనేది. సో, కృష్ణ చైతన్యంలో మీరు చూడండి, ఎవరైతే భక్తులుంటారో సిన్సియర్‌గా, టైమ్‌తో పాటు వాళ్ళ కమిట్మెంట్ పెరుగుతుందా? పెరగదా? పెరుగుతుంది. రైట్? సో, ఎందుకు పెరుగుతుంది అంటే నమ్మకం పెరుగుతుంది గాబట్టి. నేను చెప్పాను గదా! మన ధనము, శక్తి, మన ఐశ్వర్యము, శక్తి, టైమ్ అండ్ చేతన ఎక్కడ ఇస్తామంటే అక్కడ నమ్మకం ఉంటే అక్కడ ఇస్తాము. సో, ఇవన్నీ మనము ఇస్తున్నాము అంటే కమిట్మెంట్ పెరుగుతుంది అంటే నమ్మకం పెరుగుతుంది కాబట్టి. రైట్? సో, ఆ నమ్మకం పెంచుకునే ప్రాసెసు, ఆ సంబంధాన్ని పునఃస్థాపించే ప్రాసెస్ కృష్ణ కాన్షియస్‌నెస్. అక్కడ ముందు ముందుకు వెళ్ళే కొద్దీ శిల ప్రభుపాదులు చెప్తారనమాట. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. ఏంటంటే, ఎప్పుడైతే మనము కృష్ణకి సర్విస్ చేస్తామో, ఓకే. అప్పుడు మనము ఎలాగైతే వృక్ష మూలాలకి అంటే వేళ్ళకి నీళ్లు పోసినప్పుడు శాఖలకి మరియు ఆకులకి అన్నిటికి పోషణ జరుగుతుందో, అలాగే కృష్ణకి మనము అన్నీ ఇచ్చుకుంటే మన లైఫ్‌లో వేరే ఏరియాస్‌లో గూడా ఏదైతే కావాలో అందులో కృష్ణ ఫుల్‌ఫిల్ చేస్తారు కావాల్సినవి. రైట్? అండ్ ఆల్సో వేరే దేవి దేవతలకి, రైట్, మన యాన్సెస్టర్స్‌కి, పూర్వజులకి వీళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం గదా! ఆ రుణాలన్నీ కూడా తీరిపోతాయి. సో, వన్ షాట్, రైట్? సో, కృష్ణని లైఫ్‌లోకి తీసుకొస్తే ఇంకా వేరే ఏ లోన్స్ ఏదైతే ఉన్నాయో, రైట్, అవన్నీ కృష్ణ క్లియర్ చేస్తారు. సో, ఫెయిత్ అనేది ఎక్కడ ఉండాలి అంటే కృష్ణ భక్తి చేయడంలో ఉండాలనమాట. అదే లేదు అనుకోండి, దెన్ మళ్ళీ మళ్ళీ మనము ఈ జగత్తులోకి వస్తూనే ఉంటాము. రైట్? సో, ఈ జగత్తుని ఎన్ని సార్లు నమ్మాము, ఇన్ని రోజులు, ఇన్ని జన్మలు నమ్మాం గదా! ఒక్క లైఫ్ టైమ్, ఒక్క జన్మ కృష్ణని నమ్మి జూస్తే లాభం ఉందా? లేదా? ఇజంట్ ఇట్? సో, ప్రభుపాదులు వారు అంటారనమాట. మనకి ఇన్ని జన్మలిచ్చారు. కానీ ఒక్క జన్మ గూడా మనకి అంటే కృష్ణ మనకెన్నో జన్మలిచ్చారు గానీ, మనం కృష్ణకి ఒక్క జన్మ గూడా ఇవ్వలేదు. రైట్? ఈవెన్ భక్తి చెయ్యండి అనంటే గూడా నా దగ్గర టైం లేదు అనంటారు. అంటే మోసపోవడానికి మనం ఎంత ఉత్సాహం చూపిస్తామో అందులో సగం శాతం అన్న కృష్ణ కోసం చూపిచ్చామనుకోండి, జీవితం బెటర్ అయిపోతుంది గదా! బట్ స్టిల్ అదే గదా మాయ అంటే. అంటే
జనరల్‌గా మీరెప్పుడన్నా ఎలుకలు పట్టుకోవడానికి ట్రాప్ వేస్తారు గదా! ఏదన్నా పురుగుల మందు అంటే ఏదో దానికి చచ్చిపోయే మందు కలిపేసి అన్నంలో పెడతారు. అది తింటుంది, చచ్చిపోతుంది. రైట్? చేప పట్టుకోవడానికి ఎర వేస్తాం గదా! గాలం వేస్తాం గదా! రైట్? అయితే ఈ ఎలుకకి మరియు ఆ చేపకి తెలీదు. మనం ఒక వలయం పన్నాము, అందులో అది చిక్కుకోబోతుంది అని తెలీదు. అది ఏమని వస్తుంది? ఇది ఫుడ్ ఉంది గదా! నేను తినడానికి వస్తున్నానని వస్తుంది. పాపం ఇరుక్కుపోతుంది. ఎలుకైతే చచ్చిపోతుంది. యెస్ ఆర్ నో? యెస్ ప్రభుజీ. సో, జంతువులకి తెలీదు అది ట్రాప్ అని. ఓకే. అండ్ రెండోదేంటంటే మనం వాళ్ళకి ట్రాప్ ఎయడానికి వాళ్ళకి ఫుడ్ ఇస్తాము. ఓకే. సో, ఫుడ్ తినడం అనేది చాలా న్యాచురల్ ప్రాసెస్. అండ్ యానిమల్స్‌కి అంత తెలివి ఉండదు ఇది ట్రాపా కాదా? ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాప్ ఎయ్యరు గదా! రైట్? సో, మనము తెలివైన వాళ్ళం. రైట్? మనకి ట్రాపులు వేయడం తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మనం ఒకళ్ళని ట్రాప్‌లో వేస్తాము. మనం ఇంకొకరి ట్రాప్‌లో పడతాము. రైట్? అండ్ అతి దురదృష్టవంతమైన విషయం ఏంటంటే ఫుడ్ కాని విషయాల పైన గూడా మనం ట్రాప్‌లో పడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ ఉంది. ఆల్కహాల్ ఉంది. ఈస్ ఇట్ ఫుడ్? నో. నో నో. ప్రభుజీ. అండ్ స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసిందుంటుంది. వాళ్ళు అమ్మేవాళ్ళే రాసిచ్చారు. ఇది తాగకండి మీరు పోతారు అనేసి. రైట్? అయినా సరే మనం వలయంలో పడడానికి రెడీగా ఉన్నాం. రైట్? ఎంతోమంది క్యాన్సర్ వచ్చారు. ఎంతోమందికి కాలేయం పాడైపోయింది. లివర్ పాడైపోయింది. అయినా ఆల్కహాల్ అనేది స్టిల్ బాగా ప్రచారంలో ఉంటుంది. డబ్బులు పెట్టి మరీ ఎళ్తాం. అంటే ఆనందం పొందడానికి మనకి ఇట్లాంటి పాడు విషయాల్లో ఇప్పటికీ విశ్వాసం ఉంది. రైట్? కానీ భగవంతుడు పరమానందం ఇస్తా అంటే కూడా విశ్వాసం కుదరట్లేదు. రైట్? సో, ఇది మాయ చేసే పని అన్నమాట. అంటే తెలుసు ట్రాప్ అని. అయినా సరే పడతామన్నమాట. రైట్? పడే టైంకి తెలీదు. పడ్డాక తెలుస్తుంది. పడక ముందు గూడా తెలుసు కానీ పడే టైంకి మాత్రం గుర్తుకు రాదన్నమాట. సో, మాయ అంతగా మనల్ని కట్టి పడేస్తుంది గాబట్టి శాస్త్రాల పైన, కృష్ణ పైన శ్రద్ధ పెరగడం చాలా కష్టం. మీరందరూ భగవద్గీత అని నమ్ముతారా? యెస్ రైట్? ప్రభుజీ. కృష్ణాని నమ్ముతారా? యెస్ ప్రభుజీ. రైట్? ఇది ఎంత పెద్ద విషయం అంటే కృష్ణనే చెప్తారు 7th చాప్టర్‌లో బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభః. అంటే ఎన్నో జన్మల తర్వాతనే మనకి ఆ జ్ఞానం వచ్చి మనం కృష్ణకి సరెండర్ అయితాం. యెస్ కృష్ణనే మొత్తం. మిగతా ఎవరు ఏది లేదు. రైట్? ఏది ఉన్నా సరే అది కృష్ణ అంశమే. కృష్ణ నుంచి వచ్చే శక్తియే తప్ప వేరేది ఏది లేదని నమ్ముతామనమాట. ఎన్నో జన్మల తర్వాత అదొస్తుందనమాట. సో, శ్రద్ధ రావడం చాలా కష్టము. అది ఒకవేళ మీకుంది అనుకోండి, మనకుంది అనుకోండి, మనకు చాలా అదృష్టం అనుకోవాలి. మేబీ మనకి లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రైట్? మేబీ ఫైనాన్షియల్‌గా, రిలేషన్‌షిప్ వైస్ లేదా మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మీకు కృష్ణ పైన నమ్మకం ఉంది, భగవద్గీత పైన నమ్మకం ఉందనుకోండి, ఆల్‌మోస్ట్ 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. ఎందుకు చెప్పండి? కృష్ణ భగవానుడు చూసుకుంటాడు కాబట్టి. యాహ్! ఆయన చూసుకుంటారు గాబట్టి, ఆయన ఇంకొకటి ఆయనేం జెప్పారు? నన్ను ప్రాప్తం చేసుకుంటే మళ్ళీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నాయి. కానీ ఏదో రోజు ఇవి ఎండ్ అవ్వబోతున్నాయి. మళ్ళీ మనకి లైఫ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్? సో, ఒకవేళ మనకేదైనా ఒంట్లో ఒక నొప్పి ఉందనుకోండి, డాక్టర్ చెప్పారనుకోండి, ఈ నొప్పి మీకు జీవితాంతం ఉంటుంది అని చెప్పారనుకోండి, బాధగా ఉంటదా లేదా? ప్రభుజీ. యెస్. కానీ డాక్టర్ అన్నారనుకోండి, ఒక 2 డేస్ ఉంటదమ్మా. కానీ దాని తర్వాత తగ్గిపోతుందంటే ఎంత బాధ ఉంటది? వదిలేసేస్తాం. ఓర్చేసుకుంటాం. 2 రోజులే గదా! ఎలాగో అలా ఫోకస్ చేయకుండా ఏదో దాంట్లో బిజీ అయిపోదాం. 2 రోజులు అయిపోతుంది. పెయిన్ పోతుంది అని ఉంటుంది. రైట్? సో, భౌతిక జీవితం ఎట్లా అంటే అశ్రద్ధ అయిన జీవితం అన్నమాట. అందులో పర్పెచువల్ మిజరీ. అది తగ్గనే తగ్గదు. జన్మమృత్యు జరావ్యాధి వస్తూనే ఉంటాయి. కష్టాలన్నీ మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉండాలి మనం. రైట్? కానీ కృష్ణ చైతన్యంలోకొచ్చాక తెలుస్తుందన్నమాట. యెస్ ఇప్పుడు కష్టముంది. బట్ వన్స్ ఫర్ ఆల్ ఇది సెటిల్ అవ్వబోతుంది. దీనికి ఒక అంతు అనేది ఉంది అని తెలుస్తుంది కాబట్టి ఓర్చుకునే శక్తి పెరుగుతుంది మనకి. రైట్? ఇందాక చెప్పాను కదా! 2 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ చెప్తే ఓర్చుకునే శక్తి వచ్చేస్తుందా? ఓర్చుకునే ఓపిక వచ్చేస్తుందా? అట్లాగే కృష్ణ భక్తి చేసినప్పుడు ఏమైతుందంటే కష్టాల్ని తట్టుకునే శక్తి డబుల్ అయిపోతుంది. ఎందుకంటే తెలుసు ఇది టెంపరరీగానే మేబీ ఇంతకుముందు నేను ఎట్లాగైతే భౌతికంగా జీవించేవాడినో ఆ రేంజ్‌తో బట్టి చూస్తే నాకు మళ్ళీ మళ్ళీ ఇన్ని బాధలు ఉండవు. ఎందుకంటే నేను భక్తి స్టార్ట్ చేశాను కాబట్టి.
రైట్. ఇంకా కృష్ణ చెప్తారు కదా, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెం భక్తి చేస్తేనే ఎంతెంతో డేంజర్స్ నుంచి తను మనల్ని బయటపడేస్తారు. సో ఇంత చక్కగా మనం భక్తి చేస్తున్నాం, ఇంకా ఎదుగుతున్నాము, కమిట్మెంట్ పెంచుతున్నామంటే డెఫినెట్గా కృష్ణ మనకి దొరుకుతారు. అండ్ మళ్ళీ జన్మ మృత్యు జరావధి చక్రంలోకి పడము అనేసి. రైట్. సో ఈ శ్రద్ధ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అండ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్. సో ఇట్ ఈస్ లైక్ అవర్ ఇన్వెస్ట్మెంట్. మనకి శ్రద్ధ ఏదైతే ఉందో అది మన పెట్టుబడి లాంటిది అనమాట. ఆ పెట్టుబడిని పెట్టి లాభం తెచ్చుకోవాలా, నష్టం తెచ్చుకోవాలా? లాభం లాభం. తెచ్చుకోవాలి ప్రభుజీ. రైట్. సో అందుకని ఎవ్రీడే అలర్ట్గా ఉండి మనం జపం చేయాలి. రైట్. మనం అనుకోవచ్చు రోజు భగవద్గీత వినడం అవసరమా అనేసి. రైట్. రోజు స్నానం చేయడం ఎంత అవసరమో, బ్రష్ చేయడం ఎంత అవసరమో, ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరమో, అట్లాగే జపము, క్లాసు, భగవద్గీత చదవడం ఇవన్నీ మనకు అంత రెగ్యులర్గా ఉండాలి. ఎందుకంటే మాయకి చిన్న గ్యాప్ ఇస్తే చాలు. రైట్. సో సెంటీమీటర్ గ్యాప్ ఇస్తే కిలోమీటర్ దూసుకుపోతుంది అనమాట మాయ. రైట్. ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది, 16 రౌండ్స్ అనేసి మీరు కామ్గా ఉండండి. అవి ఒక్కరోజు కాస్త 2 రోజులు, 3 రోజులు, 1 నెల, సంవత్సరం ఎప్పుడైపోతుందో మీకు తెలియని కూడా తెలియదు. ఎప్పుడైనా జరిగిందా ఎవరికన్నా ఇలా? జరిగిందా? ఎస్. రాధామాతది చాలా హానెస్ట్గా ఉన్నారు. రైట్. ఎస్ ప్రభుజీ. సో అది ఏంటంటే మాయ చెయ్యొద్దు చెయ్యొద్దు అని చెప్పదు. ఏం చెప్తుందంటే, ఏ చాలా కష్టపడుతున్నావు రోజు, ఒక్కరోజు హాలిడే తీసుకో, చీట్ డే. ఓకే. సో దెన్ చీట్ డే అని మనల్ని మనం చీట్ చేసుకుంటాం. ఎవరైతే జిమ్కి వెళ్తారో, డైట్ మీద ఉంటారో వాళ్ళు చీట్ డే అని పెట్టుకుంటారు. అంటే ఎంత బహిరంగంగా చీట్ డే సెలబ్రేట్ చేస్తారు, చీట్ అయిపోవడానికి రెడీ ఉంటారు. రైట్. సో మాయ ఎవ్రీ డే ఈజ్ అ చీట్ డే ఫర్ మాయ. రైట్. ప్రతిరోజు మనల్ని చీట్ చేస్తూనే ఉంటుంది. ఆ చీటింగ్ ఏంటి అంటే కృష్ణని మర్చిపోవడం. రైట్. కృష్ణని మర్చిపోని డైరెక్ట్గా చెప్పదు, ఈరోజు ఒక్కరోజు పక్కన పెట్టు అంటుంది. అంతే. ఇంకా మనం ఒక్కసారి పక్కన పెట్టిన తర్వాత మన నుంచి ఎంత దూరం తీసుకెళ్తుందో చెప్పదన్నమాట. రైట్. సో మనకి కృష్ణలో శ్రద్ధ అనేది ఉండాలి, అంతే శ్రద్ధ మాయ పైన కూడా ఉండాలి. రైట్. ఎందుకంటే మనది పెద్ద ప్రాబ్లం ఏంటంటే మాయకి మనం భయపడం. రైట్. మీలో ఎంతమంది రోజు శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదువుతారు? రోజు Yes, నేను ఒక్క చదువుతాను పేజ్ ప్రభుజీ. అన్నా. నేను రైట్. చదువుతాను. చదువుతారా? రైట్. ఎవరైతే చదవట్లేదో మీకు మాయ అంటే భయం లేదు. అంటే వేరే బుక్స్ చదువుతాం ప్రభుజీ. అంటే శ్రీల శ్రీల ప్రభుపాద్ అంటే అంటే నార్మల్ వేరే స్టడీ బుక్స్ ఉంటాయి కదా, అంటే అదైతే చదవండి. అది మీ మటీరియల్ లైఫ్ కోసం, భౌతిక జీవితంలో మీరు ఎదగడం కోసం ఏదైతే అవసరమో అది ఓకే. బట్ భాగవతం చదువుతాం ప్రభుజీ. భాగవతం. గౌర్ గోపాల్ దాస్ భాగవతం బుక్స్ చదువుతాం. అలాంటివి ప్రభుజీ. సంథింగ్ Something. స్పిరిచువల్. అంటే శ్రీల ప్రభుపాద్ మనకి ఇచ్చిన బుక్స్ బేసిస్ పని. ఇప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో, మన ఇస్కాన్ భక్తులు ఎవరైతే బుక్స్ రాస్తారో వాళ్ళు Okay. శ్రీల ప్రభుపాద్ రాసిన బుక్స్ మీదనే బేస్ చేసుకొని రాస్తారు. అయితే ఎస్, అవి కూడా చదవాలి, కానీ దాంతో పాటు శ్రీల ప్రభుపాద్ బుక్స్ మనము చదవాలి. ఎందుకంటే శ్రీల ప్రభుపాద్ మనకి చాలా కష్టపడి మాయ మనల్ని ఎక్కడ ఎలా ట్రాప్ చేస్తుంది, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఎండకూడదు అనేసి బ్లూ ప్రింట్ ఇచ్చారనమాట. రైట్. సో గూగుల్ మ్యాప్స్ ఇస్తారు కదా, మ్యాప్ కొట్టగానే డెస్టినేషన్కి టైంలో వెళ్ళిపోతాం కదా. ఒకవేళ మనకి తెలియని అడ్రస్కి గూగుల్ మ్యాప్ సహాయం లేకుండా మనది మనం వెతుక్కుందాం అని వెళ్ళామనుకోండి, టైం ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో? ఎక్కువ. ఎక్కువ ఎక్కువ పడుతుంది. రైట్. మేబీ చేరుతామో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇజంట్ ఇట్? సో శ్రీల ప్రభుపాద్ మనకి కరెక్ట్ పాత్ ఇస్తారనమాట. సో ఆ పాత్ని మనం ఫాలో అవ్వట్లేదు అనుకోండి, సమ్వేర్ మనకి భయం లేనట్టు. అంటే టైంకి రీచ్ అవ్వకపోతే చాలా కష్టం, రీచ్ అవుతామో లేదో అనే భయం ఉన్నవాడు మ్యాప్స్ పెట్టుకొని వెళ్తాడు. రైట్. సో మనము జపం సరిగా చేయట్లేదు అండ్ మనం బుక్స్ సరిగా చదవట్లేదు, క్లాసెస్ సరిగా వినట్లేదు అనుకోండి, దెన్ ఎక్కడో అక్కడ మనకి భయం అనేది తగ్గిపోయింది. రైట్. సో హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయడం ఎవరు చేస్తారు? ప్రాణ భయం ఉన్నవాడే చేస్తాడు. అయితే ఆ భయాన్ని ఏమంటారు తెలుసా? హెల్దీ ఫియర్ అంటారు. రైట్. ఎలాగో 8 అయిపోయింది కదా, పోలీసులు ఉండరు కదా అనేసి హెల్మెట్ తీసేసి వెళ్ళారనుకోండి, అంటే వాళ్ళకి పోలీస్ భయం ఉంది కానీ ప్రాణ భయం లేదు. రైట్. సో మేము కూడా అప్పుడప్పుడు మా రిలేటివ్స్ ఉంటారు కదా, అరే హెల్మెట్ ఏది అంటే, ఇక్కడే కదా అంటే, ఇక్కడైతే పడమనే మన గ్యారంటీ ఉందా? రైట్. లేదా ఇక్కడే పడితే ఏ దెబ్బలు తగలమేమన్నా గ్యారంటీ ఉందా? అంటే మనకి ఎంత విశ్వాసం చూడండి. రైట్. సో we plan so many things, we ignore so many things, thinking that nothing will happen.
అంటే ఎక్కడ విశ్వాసం పెట్టుకోకూడదో, ఎక్కడ భయం ఉండాలో అక్కడ భయం ఉండదు, అక్కడ విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ భయం ఉండకూడదో అక్కడ మాత్రం ఉండదన్నమాట. సో వీఆర్ డూయింగ్ ఆపోజిట్ థింగ్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనము ఇక్కడ ఇరుక్కొని పోతాం అనమాట. సో కృష్ణ శ్రీల ప్రభుపాద్ ద్వారా తన ప్రతినిధుల ద్వారా ఇదంతా జ్ఞానం మనకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వీళ్ళు జస్ట్ జ్ఞానం ఇవ్వట్లేదు, వాళ్ళు అలా జీవించి చూపించారు కాబట్టి మనం వాటిని నమ్మాలి అండ్ దృఢమైన విశ్వాసాన్ని రోజు రోజుకి పెంచుకోవడానికి ట్రై చేయాలి. రైట్. అండ్ డెఫినెట్లీ కృష్ణ మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యరు. రైట్. అర్జునాని కాపాడతా అని చెప్పారు. రైట్. సో జయద్రథ్ని రేపు సాయంత్రం దాకా చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అనేసి అంటారు. రైట్. గుర్తుందా మీకు మహాభారతంలో? ఎస్. సో అప్పుడు కృష్ణ అంటారనమాట, బాబు నువ్వు ఇట్లా డిక్లేర్ చేసేసావు, అక్కడ జయద్రథ్ యుద్ధంలోనే రేపు దిగడు. సో దిగని వాడిని నువ్వు ఎలా చంపుతావు? రైట్. ఏంటి నీ కాన్ఫిడెన్స్ అంటే అర్జున చెప్తారనమాట, కృష్ణ యు నో మై పవర్, ఐ నో యువర్ పవర్, వై యు ఆర్ వరీడ్? నీకు నా గురించి తెలుసు, నాకు నీ గురించి తెలుసు, కంగారేంటి అనేసి అర్జున ప్రశాంతంగా పడుకుంటాడట. కృష్ణకు మాత్రం నిద్ర పట్టదట. అంటాడట, చూడండి నా భక్తులు నాకు నిద్రలేని రాత్రులు ఇచ్చి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా పడుకుంటున్నారనేసి. రైట్. సో రెండో రోజు చెప్పినట్టే జయద్రథ్ రాడు. ఓకే. అండ్ రోజంతా అయిపోతుంది, అర్జున అగ్ని ప్రవేశం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కృష్ణ అర్జునకి ఏం డిక్లేర్ చేయమన్నాడు? కౌంతేయ ప్రతిజానిహి నామే భక్త ప్రణశ్యతి. సో నేను ఆయనతో డిక్లేర్ కూడా చేపించిన ఏంటంటే నా భక్తులకు ప్రణశ్యతి అంటే నాశనం ఉండదు. రైట్. దే విల్ నాట్ పెరిష్, దే విల్ నెవర్ పెరిష్ అనేసి నేనే చెప్పించాను ఆయనతో. ఇప్పుడు అర్జున ఒకవేళ అగ్ని ప్రవేశం చేశారంటే మాట పోయినట్టేనా లేదా? ఇజంట్ ఇట్? సో ఎస్ సార్. మనం కృష్ణని నమ్మితే మనల్ని మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండే హెడేక్ అంతా కృష్ణ తీసుకుంటారు. అంత మంచి వ్యక్తిని, అంత గొప్ప భగవంతుడిని మనం పక్కన పెట్టామంటే ఎంత మూర్ఖత్వం మనలో. రైట్. సో అర్జునకి మాట ఇచ్చారు కాబట్టి, అర్జున ద్వారా మనకి మాట ఇచ్చారు కాబట్టి మన మాట ఎప్పుడు వమ్ము చేయరనమాట, మన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయరు. సో అందుకనే శాస్త్రాలపైన శ్రద్ధ పెంచుతూనే ఉండాలి. అయితే మన చేతనని బట్టి, మన ప్యూరిటీని బట్టి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. శ్రీల ప్రభుపాద్ పర్పోర్ట్లో ఇస్తారు 3 kinds ఆఫ్ డివోటీస్ అనేసి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ ఏంటంటే ఏదో ఒకటి కొంచెం కొంచెం ఏదో నమ్ముతారు కానీ అంతగా నమ్మరనమాట. వాళ్ళు ఏంటంటే పథభ్రష్టులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళు పథంలోకి వచ్చి శాస్త్రాల్ని చదవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి పెద్దగా అండర్స్టాండ్ అవ్వదు కానీ నమ్మకం మాత్రం కుదురుతుంది. రైట్. ఎస్, కృష్ణ చూసుకుంటారనేసి. కానీ ఫస్ట్ క్లాస్ డివోటీస్ ఎవరు అంటే శాస్త్రాలు చదివి అర్థం చేసుకొని ఆ నమ్మకాన్ని గట్టిగా పెట్టుకుంటారనమాట. సో సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇస్ స్టిల్ ఫైన్, బట్ థర్డ్ క్లాస్ మాత్రం మనము ఉండకూడదన్నమాట. రైట్. సో సెకండ్ క్లాస్ వాళ్ళు పథభ్రష్టులు అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఫెయిత్ ఉంది కాబట్టి. స్క్రిప్చర్స్ అండర్స్టాండ్ కాలేదు కానీ ఫెయిత్ ఉంది. ఫస్ట్ క్లాస్ డివోటీస్ అయితే ఇంకెప్పుడు ఫాల్ డౌన్ అవ్వరు, పథభ్రష్టులు అవ్వరు అనమాట. ఎందుకంటే నమ్మకం ఉంది అండ్ అండర్స్టాండింగ్ కూడా ఉందన్నమాట. సో మనము ఎందుకు భక్తిలోకి వచ్చాక శ్రీల ప్రభుపాద్ చెప్తారు, ఏ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బి బుక్స్. ఎందుకు అంటే బుక్స్ ఆర్ ద బేసిస్. రైట్. ఎందుకు చదవాలి అంటే ఆ థర్డ్ క్లాస్ డివోషన్ నుంచి ఫస్ట్ క్లాస్ డివోషన్కి వెళ్ళాలంటే బుక్స్ చదవాలన్నమాట. రైట్. సో మీరు చెప్పండి, మీరు థర్డ్ క్లాస్ డివోటీస్ అవుతారా, సెకండ్ క్లాస్ అవుతారా, ఫస్ట్ క్లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఫస్ట్ క్లాస్ అవ్వాలనుకుంటున్నాం ప్రభుజీ. రైట్. జీవితాంతం మనకు అమ్మా నాన్న అదే చెప్తారు కదా, క్లాస్లో ఫస్ట్ రావాలి, క్లాస్లో ఫస్ట్ రావాలంటారు కదా. సో ప్రభుపాద్ లాంటి స్పిరిచువల్ ఫాదర్స్, రైట్, కృష్ణ లాంటి అల్టిమేట్ ఫాదర్ మనకేం చెప్తారంటే క్లాస్లో ఫస్ట్ రావడం తర్వాత విషయం, రా పర్లేదు కానీ ఫస్ట్ క్లాస్ డివోటీ అవ్వు అంటారు. రైట్. సో క్లాస్లో ఫస్ట్ రావడం ఇంపార్టెంటా, ఫస్ట్ క్లాస్ డివోటీ అవ్వడం ఇంపార్టెంటా? రెండు బ్రో. రైట్. యాక్చువల్గా మీరు ఫస్ట్ క్లాస్ డివోటీ అయ్యారనుకోండి క్లాస్ ఫస్ట్ ఈజీగా అయిపోతారు. ఎందుకంటే మాయకి ఎదురుగా వెళ్ళి మనం ఫస్ట్ క్లాస్ డివోటీ అవుతున్నామంటే ఈ చిన్న చిన్న ప్రపంచంలో చిన్న చిన్న కాంపిటీషన్స్లో ఫస్ట్ రావడం పెద్ద విషయమే కాదు. రైట్. అంటే మీరు పెద్ద బ్యాటిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే మీరు సెంచరీ కొట్టారనుకోండి, గల్లీ క్రికెట్ ఈజీనా కాదా? అవునా కదా. సో యాక్చువల్గా కృష్ణ భక్తికైలే సర్వకర్మ కృత హోయ ఎందుకు అంటారంటే నువ్వు కృష్ణ భక్తే చేయగలుగుతున్న కలియుగంలో అంటే నువ్వు ఏదన్నా చేయగలవు. రైట్. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ దర్ ప్లేస్ అనమాట. సో జస్ట్ మనం శ్రద్ధ పెట్టుకొని మన అండర్స్టాండింగ్ పెంచుకొని కృష్ణ భక్తిలో కమిట్మెంట్ పెంచితే ఏమవుతుంది, అన్నీ సెట్ అయిపోతాయి. అన్నీ సెట్ అవ్వడం అంటే ఏంటంటే అల్టిమేట్గా మన ప్లేస్ గోలోకంలో లేదా వైకుంఠంలో సెట్ అవ్వడం.
రైట్? సో భగవంతుడు అవతరిస్తారు సో దాట్ మనం ఈ అవతారాన్ని వదిలేసి ఆ సచ్చిదానంద స్వరూపం తీసుకోవడానికి. గాడ్ డిసెండ్స్ సో దాట్ వి కెన్ అసెండ్ అన్నమాట. రైట్? ఆయన భూలోకం నుంచి వైకుంఠం నుంచి భూలోకానికి ఎందుకు వస్తారు? సో ఆయన గోలోకం నుంచి భూలోకంకి వచ్చింది మనం భూలోకం వదిలి గోలోకం వెళ్ళడానికి. ఆయన వైకుంఠ నుంచి కుంఠాకి ఎందుకు వస్తారంటే మనల్ని కుంఠ నుంచి వైకుంఠాకి తీసుకెళ్ళడానికి. అది ఎలా చేస్తారు? శాస్త్రాలను ఇచ్చి భక్తుల్ని పంపించి తన లీలల్ని చేస్తారనమాట. సో ఇవి నమ్మడం స్టార్ట్ చేయాలి, నమ్మకాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ చేయలేదనుకోండి దెన్ ఇక్కడే ఉండిపోతాం అనమాట. రైట్? సో కృష్ణని మీరు ఎంతగా నమ్మితే కృష్ణ మీకు అంతగా ప్రూఫ్స్ ఇస్తారు. రైట్? సో కొందరు అనొచ్చు నేను గుడ్డిగా ఎలా నమ్మాలి అనేసి. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. రైట్? ప్రూఫ్స్ ఇస్తారు కృష్ణ. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచం మన్యం చతుర్విధం. నేను డైజెస్టివ్ ఫైర్ లాగా ఉండి 4 విధాల ఆహారాన్ని నేనే డైజెస్ట్ చేస్తున్నాను అనేసి చెప్తారనమాట. రైట్? మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తుంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చూస్తుంటారు. ఎప్పుడన్నా డైజెషన్ సిస్టమ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది చూసారు ఎవరికన్నా? రైట్? ఈవెన్ No. రీసెర్చర్స్, డాక్టర్స్ అందరూ గూడా ఏమంటారంటే, ఒక్క ముక్క బ్రెడ్‌ని ఒక బ్లడ్ డ్రాప్ లాగా కన్వర్ట్ జేయడానికి మనకి దాదాపు కిలోమీటర్ల పెద్ద ఫెసిలిటీ గావాలట. రైట్? కానీ కృష్ణ ఇంత చిన్న సిస్టమ్‌లో జేసేస్తాడు. రైట్? సో, కృష్ణ ఫుడ్‌ని డైజెస్ట్ చేస్తున్నారు గాబట్టే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అండ్ వర్షాలు పడితేనే ఆహారం అనేది దొరికే అవకాశం ఉంది. రైట్? గాలి వీయాలి, నీరు గావాలి అండ్ నథింగ్ వి ఓన్. సో కృష్ణ ప్రూఫ్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇచ్చేస్తారు మనకి. రైట్? సో ఈ నెక్స్ట్ శ్లోకంలో మనము దాని గురించి చర్చిద్దాం. ఓకే? సో అందరూ కృష్ణని నమ్మాలి అండ్ కృష్ణ చెప్పింది వినాలి. శ్రీల ప్రభుపాద్ చెప్పినట్టు బుక్స్ మనం చదవాలి. జపం అనేది 16 మాలలు చేయాలి అండ్ మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. రైట్? సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వడానికి రెడీనే గదా? యెస్ ప్రభుజీ. ఓకే. సో మీరు ఇలా చేశారంటే ఫస్ట్ క్లాస్ డివోటీస్ అయిపోతారు. మీరు ఏ క్లాస్‌లో ఉన్నారో అక్కడ గూడా ఫస్ట్ అయిపోతారు. ఓకే? సో షల్ వి గో టు ద నెక్స్ట్ శ్లోక? సో నెక్స్ట్ శ్లోక మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నయు నాయందు కలవు కానీ నేను వానియందు లేను. రైట్? సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి చక్కగా భాష్యంలో చెప్తారు ఏంటంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు గోచరింపడు. పద్మపురాణమునందు ఇట్లు తెలపబడినది. అతః శ్రీకృష్ణ నామాది న భావేద్ గ్రాహ్యం ఇంద్రియైః సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. సో ఇది భక్తిరసామృత సింధులో కూడా వస్తుంది 1-234. సో ఏంటంటే కృష్ణ ఈజ్ స్పిరిచువల్. మన ఇంద్రియాలన్నీ మటీరియల్. మటీరియల్ స్పిరిచువల్‌ని టచ్ చేయలేదు. రైట్? సో ఇప్పుడు మనము కొన్నిటిని టచ్ చేయగలము, కొన్నిటిని టచ్ చేయలేం. అంటే స్థూలంగా ఉండే వస్తువులని టచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్‌టాప్ ఉంది, లేదా మీ మొబైల్ ఫోన్ ఉంది. రైట్? లేదా ఎవరైనా మనిషి ఉన్నారు. టచ్ చేయొచ్చు. రైట్? మనసుని టచ్ చేయగలమా మన ఇంద్రియాలతో? లేదు. ఎందుకంటే అది సూక్ష్మ శరీరం యొక్క ఒక భాగం అన్నమాట. అంటే విషయాలు సూక్ష్మం అయ్యే కొద్దీ అవి మన పకడ్లోకి అంటే మన చుట్టులోకి రావన్నమాట. రైట్? మనం వాటిని జిక్కించుకోలేము. ఓకే? సో అట్లాంటిది కృష్ణ పూర్ణంగా సచ్చిదానంద విగ్రహ. రైట్? సో సూక్ష్మంగా ఉండే భౌతిక విషయాలు, వస్తువులనే మనం పట్టుకోలేకపోతాము. ఇంకా కృష్ణ సచ్చిదానంద విగ్రహ. టచ్ చేయగలమా? క్యాచ్ చేయగలమా? లేదు. రైట్? సో ఆయన అవ్యక్త మూర్తిలాగా అంటే జనరల్‌గా భగవంతుడికి 3 ఫీచర్స్ ఉంటాయి. మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానితి శబ్దతే. సో భగవంతుడికి 3 ఫీచర్స్ ఏంటి? బ్రహ్మేతి అంటే ఇంపర్సనల్ మేనిఫెస్టేషన్. బ్రహ్మజ్యోతిలాగా లేదా తన శక్తి ద్వారా అవ్యక్తంగా
రైట్? ఒక రూపంలో ఉండరు. కానీ ప్రతి చోట ఉంటారు. ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు. అండాంతరస్థ పరమాణు చయంతరస్థం. అంటే అణువులో, బ్రహ్మాండంలో ప్రతి చోట కృష్ణ ఉంటారు. రైట్? అయితే ఏ ఫీచర్‌లో ఉంటారు? అవ్యక్తమూర్తిలాగా ఉంటారు. రైట్? అండ్ మత్స్థాని సర్వభూతాని, అందరూ నాపైనే ఆధారపడి ఉన్నారు, నాపైనే ఉన్నారు అని అంటారు. సో అదే ఫీచర్ అంటే పరమాత్మ ఫీచర్ అన్నమాట. రైట్? సో పరమాత్మ రూపంలో అన్ని చోట ఉంటారు కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో మన అస్తిత్వం అనేది ఇక్కడ ఉండడానికి, శరీరంతో మనం ఇలా ఉండడానికి, మాట్లాడడానికి రీజన్ ఏంటంటే పరమాత్మ ఉన్నారు అనేసి. రైట్? కేవలం సోల్ ఉంటే సరిపోదు. సూపర్ సోల్ కూడా ఉండాలన్నమాట. రైట్? సో సోల్‌కి చేతన ఉంటుంది. కానీ ఆ చేతన యాక్టివ్‌గా ఉండాలి, ఆ సోల్ యాక్టివ్‌గా ఉండాలి అంటే పరమాత్మ ఉండాలన్నమాట. రైట్? మనకి శ్రీమద్ భాగవతంలో మొత్తం సృష్టి గురించి చెప్తారు. రైట్? ఆ సృష్టి గురించి చెప్పిన తర్వాత ఏమంటారంటే, అంతా సృష్టి జరిగింది గానీ కదలిక లేదు అంటారు. రైట్? ఎప్పుడైతే పరమాత్మ ఎంటర్ అయితారో అప్పుడే కదలిక వస్తుందన్నమాట. రైట్? సో అంటే మనమందరము ఆ భగవంతుడి పైన ఈ పరమాత్మ ఫీచర్‌లో ఆధారపడి ఉన్నాము. సో ఇక్కడేమంటున్నారంటే, అన్ని చోట్ల నేనున్నాను, అందరు నాలో ఉన్నారు కానీ నేనెందులో లేను అని అంటున్నారు. రైట్? సో ఇందాకే మీరు చెప్పారు గదా! అన్ని చోట నేనున్నాను. మళ్ళీ అంటారు నేనందులో లేను అనేసి. కొంచెం కాంట్రడిక్షన్‌లా ఉందా లేదా? రైస్? సో Yes. శాస్త్రాల్ని అర్థం జేసుకోవాలంటే మనకి కొంచెం ఓపిక అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ, ఓపెన్ మైండెడ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా అర్థం గావు. సో భగవంతుడు ఒక ఫీచర్‌లో అన్ని చోటల ఉంటాడు. కానీ ఇంకో ఫీచర్‌లో నేను ఉండను అనేసి చెప్తున్నారు. ఒకవేళ మనకు తెలీదనుకోండి భగవంతుడికి 3 ఫీచర్స్ ఉంటాయనేసి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అన్ని చోట ఉంటా అంటున్నాడు. కానీ లేదు అంటావు. నేను ఉండను అంటున్నాడు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటాం. ఈశోపనిషత్తులో కూడా అంటాడు. భగవంతుడు ఒకే చోట ఉంటారు. కానీ ఎవ్వరు ఆయనని అందుకోలేదంటారు. ఒకే చోట ఉంటే ఎవరన్నా అందుకోవచ్చు గదా! ఎందుకు అందుకోలేరు? ఆయన కదలరు. కానీ దేవతల కంటే కూడా చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుతారంటారు. కదలరని చెప్తున్నారు, పరిగెత్తుతారని చెప్తున్నారు, ఒకే చోట ఉంటారంటున్నారు, అందుకోలేని అనుకుంటున్నారు. సో కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. రైట్? బట్ యాక్చువల్‌గా ఏంటంటే ఒక ఫీచర్‌లో ఆయన ఒక స్థానంలో ఉంటారు. ఇంకో ఫీచర్‌లో ఆయనను అందుకోవడం కష్టం. సో ఆయన నేను ఉండను అన్నిట్లో అని చెప్పడానికి ఏందంటే భగవాన్ ఫీచర్‌లో ఉండరనమాట. సో బ్రహ్మేతి సర్వవ్యాపి, సర్వశక్తిమాన్, సర్వజ్ఞ. ఓమ్నిపోటెన్స్ ఓమ్నిప్రెజెన్స్, ఓమ్నిపోటెన్స్, ఓమ్నిషియంట్ అంటారు ఇంగ్లీష్‌లో. భగవంతుడికి 3 శక్తులు లేదా తన పవర్స్ చూపించడానికి మనం ఏమంటామంటే భగవంతుడు సర్వవ్యాపి. అన్ని చోట్ల ఉంటాడు. సర్వశక్తిమాన్, అందరికంటే శక్తివంతమైనడు. అందరికీ శక్తి ఆయన నుంచి వస్తుంది. అండ్ సర్వజ్ఞ, ఆయనకన్నీ తెలుసు. రైట్? సో ఈ బ్రహ్మేతి అంటున్నాం గదా! సో ఈ ఫీచర్ ఏంటంటే ఆయన సర్వవ్యాపి యొక్క క్వాలిటీ చెప్తున్నారనమాట. రైట్? సో ఈ భగవాన్ అనేవారు ఉండరు. కానీ ఆ బ్రహ్మేతి, పరమాత్మేతి గురించి ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. రైట్? సో భగవాన్‌గా ఆయన ఒకే చోట ఉంటారు. సో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో మనకి దీన్ని క్రూడ్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే, ఒక రాజు ఉంటాడు. ఆయన మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఎక్కడ వెళ్ళినా రాజు ఉనికి ఉంటుంది. రైట్? ఏ విధంగా ఉంటుంది అంటే తన లా నడుస్తుంది. తన ప్రతినిధులు ఉంటారు. రైట్? కానీ రాజు ఎక్కడ కూర్చొని ఉంటాడు? అందరి ఇంట్లో ఉంటాడా? ఆయన ఇంట్లో ఉంటాడు. ఆయన రాజ్యంలో రాజమహల్‌లో ఉంటాడు. కానీ ప్రతి ఇంట్లో రాజు ఉంటాడు. ఏ రూపంలో? ప్రతినిధి రూపంలో. వాళ్ళ ప్రతినిధి రూపంలో లేదా ఆయన సృష్టించిన చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్ట రూపంలో అక్కడ ఉంటాడు. రైట్? ప్లస్ నేనేదన్నా తప్పు చేస్తే రాజు శిక్షిస్తాడు అనే ఆలోచన కూడా ఉంది గదా! అది గూడా ఆయన ఉనికియా కాదా? Yes, ఇజంట్ Prabhuji. సో Yes. అట్లా భగవంతుడు ప్రతి చోట ఉంటారు. కానీ యాస్ ఎ భగవాన్ తను ప్రతి చోట ఉండరు అనేసి చెప్తున్నారు. అయితే మనం భక్తిలో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు. ఏంటంటే ప్రతి చోట భగవంతుడిని చూడ్డం నేర్చుకోవాలి అనేసి. రైట్? సో ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి అనేసి బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. ప్రేమాంజన ఛురిత అంటే మన కంట్లో ఎప్పుడైతే ప్రేమ అంజనం అనేది ఉంటుందో, అంజనం అంటే ఇది ఇట్స్ లైక్ ఆయింట్‌మెంట్ అనుకోండి. రైట్? అది తగిలితేనే భగవంతుడిని మనము చూడగలము. రైట్? సో భగవంతుడు ప్రతి చోట ఉన్నారు. కానీ నాస్తికులు ఏమంటారంటే కనబడని భగవంతుడిని ఎందుకు నమ్ముతున్నావు? ఇది మూఢనమ్మకం గదా! భగవంతుడు ఉంటే నన్ను చూపించు అంటారు. అడుగుతారా? అడగరా?
రైట్? అడుగుతారు సో, ప్రభుజీ. ఒక గుడ్డివాడొచ్చేసి నాకు చూపిచ్చు. ఇన్ని రంగులున్నాయని అంటున్నావు గానీ నాకు ఒకటే రంగు కనిపిస్తుంది. నాకు చూపించు, చూపించు అంటే మనం చూపించగలమా? రైట్? సో, ఎందుకు చూపించలేమంటే కళ్ళు లేవు కాబట్టి ఆయనకి. రైట్? సో, సిమిలర్‌లీ మనం భగవంతుడిని వేరే వాళ్ళకి ఎందుకు చూపించలేము అంటే చూడడానికి వాళ్ళకి కళ్ళు లేవు కాబట్టి. రైట్? చర్మచక్షు ఉన్నాయి. కానీ భగవంతుడిని చూడాలి అంటే అట్‌లీస్ట్ పరమాత్మ లేదా ఈ అవ్యక్త మూర్తి రూపంలో చూడాలన్నా సరే అట్‌లీస్ట్ జ్ఞానచక్షు ఉండాలి. ఇంకా భగవాన్ని భగవాన్‌గా చూడాలి అంటే 2 హ్యాండెడ్ కృష్ణ ఫార్మ్ లేదా 4 హ్యాండెడ్ విష్ణు ఫార్మ్‌ని చూడాలి అంటే ప్రేమాంజనచ్చురిత ఉండాలి మనకు. అంటే ప్రేమ చక్షు అయి ఉండాలన్నమాట. రైట్? సో, అంటే కళ్ళు అందరికీ కామనే. కానీ దాని వెనకాల లేదా దాని ముందు ఏదైతే ఫ్రేమ్ ఉందో అది మ్యాటర్ చేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటి చూపు తగ్గితే మామూలు వస్తువులు మనకేదైతే ఇంతకుముందు కనబడేవో అయ్యే కనబడడం ఆగిపోతాయి. అవునా కాదా? అప్పుడు మనం ఏమేసుకుంటాము? నేను తీశాననుకోండి, మీరందరూ మసకగా, మబ్బుగా కనిపిస్తారు. ఇది పెట్టుకున్నాననుకోండి, దెన్ క్లారిటీ అనేది పెరుగుతుంది. రైట్? సో, శాస్త్రాలు, గురువు మరియు వైష్ణవులు వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ కృపతో మనకేమిస్తారంటే, ఫస్ట్ థింగ్ మన కళ్ళు తెరిపిస్తారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో, కళ్ళు తెరిపిస్తారు. అయితే కళ్ళు తెరిచినా సరే మనకి పెద్దగా కనబడదు. రైట్? అప్పుడేమిస్తారంటే శాస్త్రాల ద్వారా, జ్ఞానం ద్వారా మనకొక లెన్స్ ఇస్తారు. దాని ద్వారానే మనం భగవంతుడిని చూడగలుగుతాం అన్నమాట. సో, గురువు ఏం చేస్తారంటే మన అంధకారానికి, అజ్ఞానికి రీజన్ ఏదైతే ఉంటుందో వాటిని తొలగించి మన విజన్ క్లియర్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడేమైతుందంటే భగవంతుడు ప్రతి చోట కనబడడం స్టార్ట్ చేస్తారు. రైట్? ఒకప్పుడు మనము యాక్సిడెంట్ అయితే బతికిపోయామనుకో, ఏం చెప్పుకునేవాళ్ళం? నా అదృష్టం, ఐయామ్ లక్కీ అనేవాళ్ళం. ఇప్పుడు అలా జరిగితే ఏం చెప్తారు? కృష్ణ దయ వల్ల బతికి బట్టగట్టాను. రైట్? అంటే ఒకప్పుడు గూడా మిమ్మల్ని కృష్ణనే కాపాడాడు. కానీ అప్పుడు మీ అదృష్టం పేరు చెప్పుకున్నారు. ఇప్పుడు కాపాడితే కృష్ణ పేరు చెప్పుకుంటున్నారు. అంటే కృష్ణని చూడడం స్టార్ట్ చేశారా లేదా? Yes. ఎస్ ప్రభుజీ. రైట్? సో, భక్తి చేసే కొద్దీ ఏమైతుందంటే ప్రతి చోట, ప్రతి విషయంలో కృష్ణని చూడడం స్టార్ట్ చేస్తామనమాట. రైట్? అప్పుడు అర్థమైతుంది ఆయన అవ్యక్తమూర్తిలో ప్రతి చోట ఎలా ఉన్నారు అనేసి. అండ్ ఇలా ప్రతి చోట ఆయనని అవ్యక్తమూర్తిలో చూడడం స్టార్ట్ చేస్తే ఏదో రోజు ఒక స్టేజ్‌లో హృదయంలో పరమాత్మ అందరికీ ఉంటారు. కానీ కనబడరు, వినబడరు. అది గూడా కనబడడం, వినబడడం స్టార్ట్ అయితుంది. మీకు అప్పుడప్పుడు లోపల నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది గదా! యెస్, ఇది రాంగ్. ఇది నేను చేయకూడదనేసి. రైట్? అండ్ ఒక పని చేసే ముందే తెలిసిపోతుంది. ఇది పక్కా చేయొద్దు. ఇక్కడేదో ట్రాప్ ఉంది. ఎళ్ళొద్దు అనేసి. సో, ఆ గైడెన్స్ ఎవరిస్తున్నారు? పరమాత్మ ప్రభుజీ. పరమాత్మ అంటారు. కొన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇంట్యూషన్ అంటారు. సో, ఇంట్యూషన్‌కి మీనింగ్ ఏంటంటే వి ఆర్ ఇన్ గాడ్స్ ట్యూషన్. ఓకే. ఇన్ ట్యూషన్. పిల్లలు ట్యూషన్‌కెళ్తారు గదా! సో, భక్తులు పరమాత్మ ట్యూషన్‌లో కూర్చుంటారనమాట. సో, దాన్ని ఇంట్యూషన్ అంటాము. రైట్? సో, ఇంతకుముందు గూడా పరమాత్మ ఉన్నారు గదా! మరి అప్పుడెందుకు ఇంట్యూషన్ అంత పవర్‌ఫుల్‌గా లేదంటే, అప్పుడు హృదయంలో ఉండే కోరికల బలము, గోల ఎంత ఉండేదంటే పరమాత్మ చెప్పినా వినలేం మనం. ఇప్పుడేమైతుందంటే జపం చేస్తూ ఉంటాం గదా! చేతో దర్పణ మార్జనం జరిగి, భవమహాదావాగ్ని నిర్వాపణం జరిగి, అప్పుడు శ్రేయః కైరవ చందికా వితరణం అంటే కొంచెం కాన్షియస్‌నెస్ పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటాము. అప్పుడు సౌండ్ వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఎనక ఏదో గోల నడుస్తుందనుకోండి. వినగలరా నేను చెప్పింది? లేదు. అలాగే హృదయంలో కోరికల గోల చాలా ఉంటది. నాకిది కావాలి, అది కావాలి, నాకిదే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇది జరిగితే నేను సంతోషంగా ఉంటా, అది జరిగితే నేను తట్టుకోలేను. ఇట్లా గోల చాలా ఉంటది. కాబట్టి పరమాత్మ వాయిస్ వినపడనే వినపడదు. కానీ భక్తులు ఎదిగే కొద్దీ బయట గూడా కృష్ణాని చూస్తాము, లోపల గూడా కృష్ణాని చూస్తాము. రైట్? బహిర్నరసింహ హృదయే నరసింహ యతో యతో యామి తతో నరసింహ. రైట్? సో, ఎల్ల వేళలా ఎల్ల చోట్ల. ఈవెన్ కృష్ణ 'ఆన్ ద వే టు కృష్ణ' అని ఒక శిల ప్రభుపాద్ది బుక్ ఉంటుంది. అది ఫస్ట్ బుక్. అందులో ఒక చాప్టర్ ఉంటది. సీయింగ్ కృష్ణ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీథింగ్ అనేసి. అంటే ప్రతి చోట, ప్రతి దాంట్లో కృష్ణని ఎలా చూడడం అనేసి ఆ బుక్‌లో ఉంటుంది. ఎందుకు శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదవాలి అంటానంటే, ప్రభుపాదుల వారు పర్పోర్ట్స్‌లో ఏదైతే మనకి చేయమని చెప్పారో, అవి వాళ్ళు ఆయన ఇంకా ఇంకా చిన్న చిన్న బుక్స్ ఉంటాయి గదా! అందులో ఇంకా క్లియర్‌గా చెప్తారు ఎలా చేయగలం అనేసి. సో, ఇలా మనం ఏం చేయాలి? కృష్ణని ప్రతి చోట చూడడము స్టార్ట్ చేయాలి. అప్పుడేమైతుందంటే సచ్చిదానంద విగ్రహ రూపమైన ఆయన మనకి తగులుతారు. వి కెన్ క్యాచ్ హిమ్ అన్నమాట. రైట్? కృష్ణ స్వయంగా వచ్చేసి బందీ చేసుకో అని అంటారనమాట.
అహంకారంతో, అజ్ఞానంతో మనం ఎంత ఆయన్ని వెతకాలని చూసినా, పట్టుకోవాలని చూసినా ఆయన చేజిక్కడు. కానీ అదే ప్రేమతో మనం ఆయనకి సేవ చేశామనుకోండి, ఆయననే వచ్చేసి కట్టేసుకో అంటాడు. ఏ లీలలో జరిగిందది? దామోదర్ దామోదర లీల అష్టకం ప్రభుజీ. ప్రభుజీ. సో దామోదర్ లీలలో ఏం జరిగింది? ఆయననే బందీ అవ్వడానికి రెడీ అయ్యారనమాట. ఆయన యాక్చువల్‌గా అందరిని బంధిస్తాడు. కర్మబంధనంలో, దీంట్లో, దాంట్లో. కానీ భక్తుల గ్రేట్‌నెస్ ఏంటంటే ఆయననే బందీ అయిపోతాడనమాట. రైట్? సో కృష్ణ ఈస్ ద లా అండ్ ఆర్డర్‌కి హెడ్ ఆయన. కానీ ఆయన మాత్రం ఇంకొకరి లా పైన నడవడానికి రెడీ అయిపోతారు. రైట్? అందరికీ కట్టె చూపిచ్చి భయపెట్టిచ్చేది కృష్ణ. కానీ భక్తులు మాత్రం అదే కట్టె తీసుకొని ఆయనని భయపెట్టిస్తారు. ఓసారి శిల ప్రభుపాద్‌కి ఒక డిసైపుల్ అడిగారనమాట. ఒక పార్టిసిపెంట్ ఒక క్లాస్ ఇస్తుంటే అడిగాడు. "కెన్ యూ మేక్ మీ గాడ్ ఇఫ్ ఐ జాయిన్ యూ" అన్నాడు. రైట్? నన్ను భగవంతుడిని చేసేస్తారా మీ మూవ్‌మెంట్‌లో జాయిన్ అయితే అంటే ఆయన అన్నారు, "ఆ ఫోటో చూసావా? అదెవరో తెలుసా? యశోదామాయి. ఆయన ఎవరు పరిగెత్తుతున్నారు తెలుసా? కృష్ణ. ఆయన ఫేస్ చూడు భయపడి పరిగెత్తుతున్నాడు. ఐ విల్ నాట్ మేక్ యూ గాడ్. ఐ విల్ మేక్ యూ గ్రేటర్ థాన్ గాడ్." రైట్? సో గ్రేటర్ థాన్ గాడ్ ఎవరు? భక్తుడు ప్రభుజీ. కృష్ణ భక్తుడు భక్తుడు. అన్నమాట. రైట్? సో ప్రేమతో బంధీ అయిపోతాడన్నమాట. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులం గోకులే ప్రజమానం. ప్రజమానం. రైట్? సో ఆ మొత్తం దామోదరాష్టకంలో కృష్ణ అద్భుతమైన లీల, స్వీట్‌నెస్ అనేది చూపిస్తారనమాట. సో ఆ భగవంతుడు మన చేతికి రావాలి అనంటే ముందు మనము చేతిలో ఉన్నవి వదిలేయాలి. ఆయన కోసం పరిగెత్తాలి. రైట్? సో మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దివసం జరిగింది గదా! యెస్టర్‌డే నిన్న. సో ఆ చైతన్య మహాప్రభు భక్తుడిలాగా వచ్చి మన వెంట పడి మరీ భక్తినిస్తున్నారనమాట. అంటే కృష్ణనే స్వయంగా వచ్చేసి నన్ను పట్టుకోండి అని అంటున్నాం. మనం ఏం చెప్తామంటే ఇప్పుడు టైం లేదు తర్వాత రా అంటాం. రైట్? అంటామా లేదా? నన్ను పట్టుకుంటే ఇంకెవ్వరు మిమ్మల్ని పట్టుకోలేరు. ఇంకెవరు మిమ్మల్ని బంధించలేరు. నన్ను నమ్మండి అని వస్తారనమాట. బట్ అయినా సరే మనము నిజమేనా? ఎట్లా నమ్మాలి నిన్ను? ఆ డౌట్ ఫామ్‌లోనే ఉండిపోతామనమాట. సో కృష్ణ చైతన్యంలో ఉంటే శ్రద్ధ పెరుగుతుంది కాబట్టి, కృష్ణని పట్టుకుంటాం కాబట్టి, ఇంకా మాయాదేవి మనల్ని పట్టుకోదు. అండ్ మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి సాగరంలోకి లాగదనమాట. సో భగవంతుడు ప్రతి చోట ఉన్నారు. ఎందుకు ఉంటారంటే ఇక్కడ కాకపోతే అక్కడన్నా చూస్తాడేమో. ఇప్పుడు భగవంతుడు ఒకే చోట ఉన్నాడనుకోండి. మనం వేరే చోట చూసామనుకోండి కనబడకపోవచ్చు. అందుకనే భగవంతుడు ప్రతి చోట ఉంటారు. నువ్వు ఎక్కడ చూసినా నన్ను కనపడే ఛాన్స్ పోగొట్టుకోకూడదనేసి. సో అలా మనము మనకి కృష్ణ స్మృతి అనేది ఉండాలి. రైట్? ఆ కృష్ణ స్మృతి ఉండాలి అంటే కృష్ణ అన్ని చోట్ల ఉండాలి. ఒకే చోట ఉన్నారనుకోండి స్మృతి చేసుకోవడం కష్టం. ఎందుకంటే మనం ప్రతినిత్యం గుడిలో ఉండం గదా! అర్చ విగ్రహాల ముందు ఉండం గదా! రైట్? సో కృష్ణ సర్వవ్యాపి అయి మనకి సర్వ అవకాశాలు ఇస్తున్నారు. ఆయనని గుర్తుపెట్టుకోవడం కోసం, ఆయనని చూడడం కోసం. రైట్? సో మనము కృష్ణ స్మృతిని పెంచుకోవాలి గాబట్టి కృష్ణ మనకి అవకాశాలు ఇస్తారనమాట. సో ఆ అవకాశాలు ఇస్తున్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకున్నామనుకోండి, దెన్ మనం జస్ట్ ఆ బ్రహ్మేతియే గాదు, పరమాత్మేతి గాదు, భగవాన్ని కూడా మనం చూడొచ్చు. అండ్ ఒక్కసారి ఆ భగవాన్ మనకి దొరికారనుకోండి, ఇంకా వేరేదేది అవసరం అనిపించదు. మేబీ ఉపయోగమే. బట్ దానివల్ల నేనున్నాను, దానికోసమే నేనున్నాననే భావనలో మనం ఉండం. సో ఈ 9థ్ చాప్టర్‌లో కృష్ణని భౌతిక ప్రపంచంలో ఎలా చూడాలి అనేది కృష్ణ క్లియర్‌గా చెప్తూ ఉంటారనమాట. అండ్ ఇది పరమ గుహ్య జ్ఞానము. రైట్? సో ఈ పరమ గుహ్య జ్ఞానంని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, చిక్కుల నుంచి మనము బయట పడిపోతామనమాట. రైట్? ఫస్ట్ థింగ్ చిక్కుల్లో పడము. పడిన చిక్కుల్ని గూడా విడిపించుకొని బయటికొస్తాము. రైట్? సో భక్తిలో ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే ట్రాప్స్ గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తాం గాబట్టి పడడం తక్కువైతది. అండ్ తర్వాత పడ్డ ట్రాప్స్ నుంచి బయటపడడం సాధ్యమైతది. ఎందుకంటే మనం ఒక ట్రాప్ అనేది బావి అనుకుందాం. బావిలో మనం పడ్డామనుకోండి మనల్ని ఎవరు బయటికి తీయాలి? ఇంకొకరు ఎవరైనా తీయాలి ప్రభుజీ. ఆ వ్యక్తి బావిలో ఉండాలా? బావి బయట ఉండాలా? బయట ఉండాలి ప్రభుజీ. రైట్? సో బావి బయట ఉండే వ్యక్తి తాడేస్తే మనల్ని బయటికి తీయగలడనమాట. సో కృష్ణ ఏం చేస్తారంటే ఇక్కడ బావి ఉంది, ఇక్కడ బావి ఉంది. నువ్వు వెళ్ళకు, పడకు అని చెప్తారు. కానీ నేను ఆల్రెడీ ఈ బావిలో ఉన్నాను గదా! అంటే నో ప్రాబ్లమ్. నేను నిన్ను బావిలో నుంచి బయటికి తీస్తా అంటారు. రైట్? సో బావిలో నుంచి బయటకి తీసిన తర్వాత గూడా పడే ఛాన్స్ ఉంటది గాబట్టి మనకి జ్ఞానం ఇస్తారు. అక్కడక్కడ బావి ఉందనేసి. సో జనరల్‌గా మనం బావుల్ని చూసామనుకోండి, ఇటుకలతో మొత్తం ఒక బౌండరీ లాగా కట్టి దానికంతా సెటప్ చేసి ఉంటుంది.
బట్ యాక్చువల్‌గా భౌతిక ప్రపంచంలో ఎట్లాంటి బావులు ఉంటాయంటే, ఏనుగుల్ని పట్టుకోవడానికి ట్రాప్ ఏస్తారు తెలుసా? అంటే ల్యాండ్ కనిపిస్తది. కానీ కాలు పెట్టంగానే లోపల పడిపోతాం. లేదా ఊబి ఉంటుంది గదా! చూడ్డానికి యెస్. చిన్న యెస్. బురదలా ఉంటుంది గానీ లాగేసుకుంటుందనమాట. సో, మనం యాక్చువల్‌గా బావిలో గూడా గాదు. అట్లాంటి ఊబిలో, అట్లాంటి వలయాల్లో పడున్నామనమాట. రైట్? సో, శ్రీల ప్రభుపాదులు వారు, వాళ్ళ ప్రతినిధులు, శిష్యులు అందరూ మనకి ఆ ట్రాప్స్ ఎక్కడున్నాయో చెప్తారు. పడకుండా ఎలా ఉండాలని చెప్తారు. పడితే ఎలా బయటికి రావాలి చెప్తారు. ఎవరిని పిలవాలో గూడా చెప్తారనమాట. ఇది పరమ గుహ్య జ్ఞానం అనమాట. సో, ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనం అంత జాగ్రత్తగా ఉండి, అంత మన టైం, శక్తి మరియు చేతన, మన సంపద, ఐశ్వర్యం అన్నీ సేవ్ జేసుకోవచ్చు. అండ్ ఆ సేవ్ జేసుకున్నది కృష్ణకిచ్చుకొని ఇక్కడి నుంచి బయటపడొచ్చు. ఓకే. సో, ఇది ప్రాసెస్ కష్టం కాదు. సారీ ఈజీ కాదు. కానీ మిగతా కష్టాల కంటే ఈ కష్టం చాలా ఈజీ. శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, కృష్ణ కాన్షియస్‌నెస్ ఈస్ డిఫికల్ట్. బట్ మెటీరియల్ లైఫ్ ఈస్ ఇంపాసిబుల్. అంటే అర్థం ఏంటంటే, జన్మమృత్యు జరావ్యాధి నుంచి బయటపడడం కష్టమే. కృష్ణ చైతన్యంలో ఉండి దాని నుంచి బయటపడడం కష్టమే. కానీ భౌతికంగా జీవిస్తూ ఉన్నామనుకోండి, దాని నుంచి బయటపడడం ఇంపాసిబుల్. రైట్? సో, మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ మిషన్ ఇంపాసిబుల్ పైన ఉన్నాం. రైట్? కానీ ఈ మిషన్ ఇంపాసిబుల్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. రైట్? అదే అక్కడ భౌతిక జీవితంలో ఉన్నామనుకోండి, మనము ఫెయిల్ అయ్యే మిషన్ ఇంపాసిబుల్‌లోనే ఉన్నాం. అందరూ ట్రై చేశారు. మనం కూడా ఇన్ని జన్మలు ట్రై చేశాము. బయటపడ్డామా? పడలేదు. రైట్. పడితే ఇక్కడెందుకు కూర్చొని క్లాస్ వింటాంలే. రైట్? సో, థాంక్ యూ వెరీ మచ్. श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल।